ఫ్రెండ్స్, ఏమిటి కళాయిలో ఇంత ఆయిల్ వేసారనుకుంటున్నారా? ఇది ఆయిల్ కాదండి, వాటరు. తోమినా సరే కళాయిలో చిన్నది ఏదైనా ఉండవచ్చు కదా, అందుకు ఇలాగా కొద్దిగా వాటర్ అయితే వేసాను. వేసి ఇలాగ మరిగాక ఆ వాటర్ అయితే వంపేసానమాట. ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసాను అనుకుంటారేమో, వాటర్ కాదండి, ఇప్పుడు అయితే ఆయిల్ వేసాను. ఇలాగా నేను కొద్దిగా ఆయిల్ అయితే తీసుకున్నాను. తర్వాత వెల్లుల్లిపాయ అయితే ఇలా మజ్జిగ ఇలా కోసి ఇలాగ ఆయిల్లోకి వేసి వేగనిచ్చాక ఉల్లిపాయ అయితే వేసాను. ఉల్లిపాయ ఇది వేగిపోయాక క్యాబేజీ పువ్వు, వంకాయ రెండు కలిపేసే వేసాను. ఏమిటి రెండు కలిపేసి వేస్తారు అనుకుంటున్నారా? రెండు త్వరగా వేగిపోతాయి కదా. ఒకటి గట్టిగా ఉండి ఒకటి త్వరగా వేగింది అనుకో, ముందు గట్టిది వేసి తర్వాత త్వరగా ఏగింది వేస్తాం కదా. ఈ రెండు ఒకటే, అందుకని రెండు కలిపేసి వేసాను. కొంచెం వేగాక అప్పుడు ఉప్పు పసుపు వేసి మళ్ళీ కలిపి మళ్ళీ వేగాక కొంచెం చూడండి ముక్కలు తగ్గాయి కదా. ఇలా వేగాక అప్పుడు మళ్ళీ కారము టమాటా ముక్కలు వేసాను. పక్కనైతే రైస్ అయితే పెట్టుకున్నాను, ఇక్కడ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను. ఇలాగా కొద్దిసేపు అయితే నేను ఇలా వేగనిచ్చానమాట. అయితే వాటరు వేసుకోవచ్చు, నేనైతే వాటరు వేయలేదు. తర్వాత లాస్ట్ అయిపోయే ముందు కొత్తిమీర వేసాను. టమాటీ అయితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. మా పిల్లలకైతే ఇష్టం ఉండదు, అందుకే ఇలాగైతే నేను ఉంచేసాను టమాటీలు. అప్పుడు టమాటాలు లేకుండా కర్రీ ఈజీగా మనం ఇచ్చేయచ్చు కదా, అందుకే నేనైతే వాటర్ అయితే వేయలేదు, ఇలాగా వేగనిచ్చానమాట. ఇలాగా దగ్గరికి అయిపోయాక ఉడికిపోయింది కదా, ఇలా గిన్నెలోకి అయితే రెడీ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే వంకాయ కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారు కామెంట్స్లోనైతే చెప్పండి. క్యారేజీలకి ఇలాగైతే త్వరగా కూడా అయిపోతుంది కదా, మీకు ఇష్టమైతే వాటర్ వేయచ్చు. ఒక్కోసారి అయితే వాటర్ అయితే వేస్తాను, ఒక్కోసారి ఇలాగా వేగనిస్తాను అనమాట. ఇలా సింపుల్గా అయితే నేను చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ కర్రీ అయితే నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.